హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపినాథ్. ఫ్రెండ్స్, మనకైతే డెంటల్ మన బాడీలో ప్రతి ఒక్కరికి ఏ పార్ట్ ఎక్కువ ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఆటల్లో ఈరోజు మనం డెంటల్ గురించి తెలుసుకుందాం. డెంటల్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. డెంటల్ వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, కొంతమందికి డెంటల్ కూడా పవర్ఫుల్ ఉంటుంది. అలాంటి దాని గురించి ఈ రోజు మనం ఫిరోజ్ 32 డెంటల్ క్లినిక్ దగ్గరికి డాక్టర్ హర్ష గారి దగ్గరికి అయితే వచ్చాము. ఈ రోజు మనం అసలు డెంటల్ కి సంబంధించి ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఈ రోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే డాక్టర్ గారి నెంబరు మరియు డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లోను వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. ఒకసారి మీకు కనుక ఏమన్నా ఉంటే ఈయన డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. హాయ్ అండి. హలో, వెరీ గుడ్ మార్నింగ్. నక్షత్ర మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అండ్ ఆల్సో వెరీ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ జి హర్ష, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. ఐఎమ్ ఆల్సో ఏ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మా క్లినిక్ ఇక్కడ పర్ల్స్ 32 డెంటల్ క్లినిక్, శ్రీనగర్ కాలనీ ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. నేను ఈరోజు మీకు దంత సమస్యల గురించి, వాటి సందేహాల గురించి చెప్పడానికి ఈరోజు మీకు ముందుకు వస్తున్నాను. సార్, ఇప్పుడు మనకు డెంటల్ అనేది బాడీలో బాగా ఇంపార్టెంట్ పార్ట్. ఏదన్నా కానీ ఇప్పుడు డెంటల్కి ఏదైనా ఒక పన్ను పోయినా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి డెంటల్లో ఇప్పుడు వ్యూవర్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. పుచ్చిపళ్ళు ఎందుకు వస్తాయి, వస్తే దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ఫస్ట్, పుచ్చిపళ్ళు అన్నది వెరీ కామన్గా వచ్చే డెంటల్ ప్రాబ్లం అండి, వెరీ కామన్గా వచ్చేది. ఫస్ట్ బిఫోర్ నేను పుచ్చిపళ్ళు ఎందుకు వస్తాయని చెప్పే ముందు పన్ను గురించి, ఫస్ట్ పంటి గురించి చెప్తాను. నార్మల్ పన్ను ఏంటంటే దానికి నార్మల్ టూత్కి 3 లేయర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ లేయర్ అనేది ఎనామిల్ అని అంటాము. ఎనామిల్ ఇది తెల్లగా ఉన్న పోర్షన్ని దీన్ని ఎనామిల్ అంటామండి. దిస్ ఇస్ నార్మల్ హెల్దీ టూత్ అనమాట. ఈ నార్మల్ హెల్దీ టూత్కి ఫస్ట్ లేయర్ ఎనామిల్ అంటాము. సెకండ్ లేయర్ ఈ ఎల్లో కలర్లో ఉంటుంది, ఇది డెంటిన్ అనమాట. ఇది సెకండ్ పొర. థర్డ్ పొర డీపెస్ట్ లేయర్ వచ్చేసి పల్ప్ అనమాట. దీన్ని పల్ప్ అని అంటాము. ఈ ఫస్ట్ 3 పొరలు ఉంటాయి అన్నమాట. ఈ ఎనామిల్ అన్నది స్ట్రాంగెస్ట్ పొర. ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. ఈ ఎనామిల్ ఉన్నంత వరకు మీకు ఎటువంటి సెన్సిటివిటీ కానీ ఎటువంటి ఇది ప్రాబ్లం ఉండదన్నమాట. సెకండ్ లేయర్ డెంటిన్. ఈ ఎనామిల్ కనుక డ్యామేజ్ అయితే, డ్యామేజ్ అంటే ఎట్లా కావచ్చు, ఒకవేళ కనుక మీరు సరిగ్గా క్లీన్ చేసుకోకుండా, ఫుడ్ క్లీన్ చేసుకోకుండా అట్లాగే ఉండిపోతే మటుకు ఆహారం ఏంటంటే జిగురులాగా అతికిపోతుంది. ఆ జిగురు నుంచి బ్యాక్టీరియా ఉత్పన్నమయ్యి అదేం చేస్తుందంటే ఈ ఎనామిల్ని తినేస్తుంది. తినేసి ఇలా పుచ్చు కింద తయారు చేస్తుంది, ఇలా పుచ్చు కింద ఫామ్ అవుతుంది. ఇదేదో ఒక రోజులోనో 2 రోజుల్లో జరిగే ప్రాసెస్ కాదండి. ఒక 3 నుంచి 6 నెలలు 9 నెలలు అలా పడుతుంది అనమాట. ఒక పన్ను పుచ్చుకోవడానికి ఇంత టైం పడుతుంది? ఈజీగా పడుతుందండి. ఒక 3 to 6 months 9 months హిస్టరీ క్లియర్గా ఉంటుంది అనమాట. సరిగ్గా క్లీన్ చేసుకోక అదే ప్లేస్లో ఫుడ్ వెళ్ళిపోయి ఇరుక్కుపోయి అది జిగురు కింద ఫామ్ అయ్యి అందులోంచి బ్యాక్టీరియా ఉత్పన్నమయ్యి మీకు అదేంటంటే ఆ బ్యాక్టీరియా ఏంటంటే ఈ పంటిని ఎనామిల్ని ఇట్లా తినేసి ఇట్లా పుచ్చు కింద మనం ఏంటంటే పుచ్చు అని అంటాం అనమాట. ఈ పుచ్చు ఫస్ట్ లేయర్లో ఉన్నంత వరకు పేషెంట్ రారు మన దగ్గరికి. ఏంటంటే అంత పెయిన్ అది ఉండదు. వీళ్ళు ఎప్పుడు వస్తారు అంటే ఈ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ దగ్గరికి ఈ పుచ్చులా డీప్గా వెళ్ళి కింద వరకు డ్యామేజ్ చేసుకుంటూ కింద వరకు వెళ్ళేటప్పటికి ఈ పల్ప్లో ఏముంటుందంటే నర్వ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి పంటకి కంపల్సరీ నర్వ్ సప్లై అన్నది ఉంటుంది. నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై 2 ఉంటాయి. ఈ నర్వ్ సప్లై అందుకనే ఈ పుచ్చు వెళ్ళి ఎప్పుడైతే ఇలా కింద వరకు ఈ బ్యాక్టీరియా తినుకుంటూ కింద వరకు వెళ్ళిపోయి ఈ నర్వ్ కిట్ వరకు కింద పల్ప్ లేయర్ వరకు వెళ్ళిపోతుందో అప్పుడు మీకు విపరీతమైన పంటు నొప్పి వచ్చేస్తుంది, పంటి పోటు అంటారు. ఈ పుచ్చి పండు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే టీత్ సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఉండడం, మళ్ళీ ఫుడ్ కూడా అలాగే ఉండిపోవడం అట్లా. సో అందుకనే కంపల్సరీ తిన్న వెంటనే బాగా నీళ్ళతోటి పుక్కిలించుకోవడం ఒకటి బాగా అలవాటు చేసుకోవాలి. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం అన్నది కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. ప్రొద్దున్న అందరూ చేస్తారు బ్రషింగ్. రాత్రి భోజనం చేసిన తర్వాత లాస్ట్ మీల్, ఇది రాత్రి లాస్ట్ మీల్, అది 8ంటికి తింటారో 9ంటికి తింటారో 10ంటికి తింటారో, డిన్నర్ అయిన తర్వాత ఆ లాస్ట్ మీల్ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మీరు కనుక బ్రషింగ్ చేసుకుంటే మటుకు ఈ పుచ్చుని మీరు నివారించుకోవచ్చు. అదండి. సో ఈ పుచ్చు ఒక్కసారి ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఈ ఎనామిల్ అది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 2 పొరల్లో కనుక ఈ పుచ్చు ఉంటే అంటే ఎనామిల్కి డెంటిన్ వరకే అది ఎక్స్టెండ్ అయి ఉంటే మనం ఏంటంటే ఫిల్లింగ్తో మనం సరిపెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫిల్లింగ్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. సో ఆ రకాలు ఏంటంటే సిల్వర్ ఫిల్లింగ్ అని ఉంటుంది అనమాట. ఇది బేసిక్ ఫిల్లింగ్ అనమాట. ఈ సిల్వర్ అంటే అమాల్గమ్ ఫిల్లింగ్ అని అంటాము. ఆ సిల్వర్ ఫిల్లింగ్ మనం ఏంటంటే ఇక్కడ మనము ఈ ఫస్ట్ ఈ పుచ్చు అంతా మనం డ్రిల్ చేసి క్లీన్ చేసేస్తాం. ఆ నల్లగా ఉన్న పోర్షన్ అంతటిని మనము
హ్యాండ్ పీస్ తోటి డ్రిల్ చేసేసి క్లీన్ చేసేసి ఆ పుచ్చంతా తీసేసి ఈ ఎనామిల్లో ఉన్న ప్రదేశంలో ఉన్న క్యావిటీని మనం ఈ అమాల్గమ్ అన్న మెటీరియల్ అంటే సిల్వర్ అంటాం, నార్మల్ పబ్లిక్కి తెలిసేది ఏంటంటే సిల్వర్ ఫిల్లింగ్ తోటి చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఇది చేస్తామో ఆ ఫిల్లింగ్ ఆ ప్లేస్లో ఉండి మనకి ఏంటంటే పన్నుని కాపాడడానికి వీలవుతుంది. సిల్వర్ కాకంటే ఇప్పుడు పంటి కలర్ ఫిల్లింగ్స్ కూడా వచ్చినాయి అండి. పంటి కలర్ అంటే సేమ్ పంటి లాంటి కలర్ తోటి ఫిల్లింగ్స్ వచ్చినాయి, వాటిని కాంపోజిట్ ఫిల్లింగ్స్ అంటారు. అవి కొద్దిగా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ స్టిల్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. ఇది పంటి కలర్ లానే ఉంటుంది అనమాట, ఫిల్లింగ్ పెట్టినట్టు తెలియదు. ఇదేంటంటే సిల్వర్ ఏంటంటే క్లియర్గా కనపడుతుంది నోట్లోనే, నోరు తెరవంగానే అదేదో ఫిల్లింగ్ ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ అందరికీ తెలుసు సిల్వర్ ఎప్పుడైతే మనం బయట అట్మాస్ఫియర్లో పెడతామో కొన్ని నెలలకు అవి నల్లగా తయారైపోతుంది. అలాగే సిల్వర్ ఫిల్లింగ్ కూడా కొన్ని నెలలకి నల్లగా తయారైపోతాయి. ఇదే కాంపోజిట్ ఫిల్లింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎటువంటి నల్లగా అవ్వకంటే సేమ్ పంటి కలర్ లానే ఉంటుంది కాబట్టి పళ్ళులో మర్జ్ అయిపోతుంది, పంటి షేడ్ తోటి మర్జ్ అయిపోయి ఎవరికి బయటికి తెలియదు అనమాట ఇది ఫిల్లింగ్ చేసుకున్నట్టు అన్నది. అందుకని ఇది బాగా అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ అండి. ఇది కొంచెం చిన్న లో సెన్సిటీ లేజర్ లైట్ తోటి ఫిక్స్ చేస్తాం అనమాట ఈ కాంపోజిట్ సిమెంట్ అన్నది. ఇది బాగా అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ అండి, అదనమాట. దీని తర్వాత ఇది కాంపోజిట్ ఫిల్లింగ్ అనమాట. దీని తర్వాత ఒకవేళ కనుక పేషెంట్ కనుక బాగా నొప్పితోటి వస్తే పుచ్చి ఉండి అట్లాగా వాళ్ళు ఇగ్నోర్ చేసి కొన్ని నెలలు, కొంతమంది 8 నెలలు 9 నెలలు అలాగే ఇగ్నోర్ చేసి సంవత్సరం తర్వాత వస్తారు. అలా ఇగ్నోర్ చేసేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే ఈ పుచ్చు కంపల్సరీ ఇక్కడి నుంచి ఇక్కడికి కింద వరకు మీకు ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఈ నలుపు కనుక ఫస్ట్ చిన్న డాట్ కింద స్టార్ట్ అవుతుంది. మీరు బ్రష్ చేసుకొని చూడాలన్నమాట. అది బ్రష్ చేసుకొని ఒక 2-3 వీక్స్ అదే ఏరియాని బ్రష్ చేసి చూడండి. ఆ నలుపు డాట్ కనుక పోవట్లేదు అంటే మటుకు ఇమీడియట్గా దగ్గరుండి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్తే వాళ్ళు సింపుల్గా ఒక చిన్న ఫిల్లింగ్ తోటి సరిపెట్టేస్తారు అనమాట. అట్లా కాకుండా దాన్ని మీరు క్లీన్ చేసుకోకుండా అట్లాగే వదిలేస్తే ఇది ఏమవుద్దంటే కింద వరకు ఇలా ప్రోగ్రెస్ అయిపోయి కింద పల్ప్లోకి వెళ్ళి నర్వ్ ఇన్వాల్వ్ అయిపోద్ది. ఎప్పుడైతే నర్వ్ ఇన్వాల్వ్ అయిపోతుందో భరించలేని పెయిన్ ఉంటుంది అనమాట. ఆ భరించలేని పెయిన్ ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి రారు జనాలు. ఏం చేస్తారు, పక్కన ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న టాబ్లెట్ వేసేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, టెంపరీగా మీకు ఒక ఉపశమనం వస్తుంది. అలాగా ఒక్కసారి ఉపశమనం రాగానే అలాగే మళ్ళీ ఒక 2-3 నెలలు మళ్ళీ డిలే చేసేస్తారు. డిలే చేసిన ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయిందో అది మటుకు అదేంటంటే క్లీన్ చేస్తే తప్ప మీకు అది క్లియర్ అవ్వదు. మెడిసిన్ ఏంటంటే ఓన్లీ మీకు పెయిన్ కిల్లర్ వరకునే. కొంతమంది పిప్పర్లకు ఇది నాటు వైద్యం అని చెప్తారు, అది ఆ నాటు వైద్యాలు అన్నీ ఏం పనిచేయవండి. ఎటువంటి మందులు అవి వేసుకున్నా కూడా పనిచేయవు. కంపల్సరీ ఇది మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మీకు నర్వ్ ఇన్వాల్వ్ అయిపోయిందో ఇదంతా ఇన్ఫెక్షన్ ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ వరకు మీకు పంటి రూట్ కింద ఇది వేర్ అంటామండి, ఇది క్రౌన్ అంటాము. గ్రీన్ కలర్ ఉంది, రెడ్ కలర్. ఇది రెడ్ కలర్ లో ఉన్నదంటే ఇలా చీమ్ కింద పట్టేస్తుంది అనమాట. ఈ స్టేజ్ లో ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా పనిచేయవు. ఆ స్టేజ్లో మన దగ్గరికి వస్తారన్నమాట. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఎంత భరించలేని నొప్పి అదంతా ఉన్నప్పుడు అప్పుడు కొన్న పన్ను తీయాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు పాతకాలంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే పన్ను నొప్పి అనగానే పన్ను పీకేసేవారు. ఇప్పుడు ఏంటంటే పన్ను పీకకంట పన్నుని కాపాడే ప్రక్రియ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనమాట. నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అది అడ్వాన్స్డ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనం అశ్రద్ధ చేసి ఒక 6 నెలలు దాన్ని అట్లాగే వదిలేస్తే ఇమీడియట్గా ఒక 6 నెలల నుంచి 9 నెలలకి ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ నర్వ్ ఇక్కడ టచ్ అయిందో ఇంకా బ్యాక్టీరియా ఇమీడియట్గా స్ప్రెడ్ అయిపోద్ది రూట్ అంతా. ఈ రూట్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఈ రూట్నే మనం పన్ను కాపాడడానికి, పన్ను పీకించుకోకుండా పన్ను కాపాడుకోవడానికి మనం రూట్ కెనాల్ చేస్తామన్నమాట. అంటే ఈ రూట్కి చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఈ డౌట్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అందరు భయపడుతుంటారు. ఈ భయపడాలి అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేయించుకుంటే మంచిది అని కొంతమంది చాలా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి డీటెయిల్ చెప్పరా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నది నార్మల్గా ఎనస్థీషియా కంపల్సరీ చేస్తామండి. లోకల్ ఎనస్థీషియా అంటాము. ఆ ఏరియాలో ఏ ఏరియాలో మీకు పన్ను నొప్పి ఉందో ఆ ఏరియాలో మనం ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఇవ్వగానే ఆ ఏరియా అంతా ఒక 3 నుంచి 5 నిమిషాలు మొత్తం ఆ ఏరియా అంతా తిమ్మిరెక్కిపోతుంది. నొప్పి లేకుండా ఉంటుంది. నొప్పి లేకుండా ఉన్న టైంలోనే మనము ఇది చేయడానికి అవుతుంది అనమాట. రూట్ కెనాల్ అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇట్లాగా మనం ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇలా క్లియర్ చేసుకుంటాం. ఇట్లా ఫస్ట్ డ్రిల్ పెట్టి ఈ లోపల సపరేట్ ఫైల్స్ అని ఉంటాయండి, స్మాల్ ఫైల్స్. ఈ రూట్ లోపలికి పంపిస్తాం అనమాట. మొత్తం ఈ రూట్ అంచు వరకు, పంటి అంచు వరకు వెళ్ళాలి. వెళ్ళి మొత్తం ఇక్కడ ఉన్న ఈ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఈ ఫైల్స్ అంటే ఇట్లా ఉంటాయండి. ఒక్కొక్క పంటకి ఇప్పుడు ముందు ఉన్న పళ్ళు, ఫ్రంట్ పళ్ళు అన్నిటికి సింగిల్ కెనాల్ ఉంటుంది. సింగిల్ రూట్ సింగిల్ కెనాల్ ఉంటాయి.
ప్రీమోలార్ నుంచి కెనైన్ వరకు సింగిల్ కెనాల్స్, సింగిల్ రూట్ సింగిల్ కెనాలే ఉంటుంది. ప్రీమోలార్ నుంచి రెండు రూట్స్ ఉంటాయి. ఓకే. మోలార్స్కి పై మోలార్ టీత్ అంటే వెనక దంతాలండి, వెనక దంతాలు, వాటికి 3 రూట్స్ ఉంటాయి, 4 కెనాల్స్ ఉంటాయి. ఓకే. ఆర్ 3 కెనాల్స్ ఉంటాయి, అలా సెపరేట్ అనమాట. సో వెనక దంతాలకి రూట్ కెనాల్ అనేది కొద్దిగా బాగా కష్టపడి చేయాల్సి, ఎందుకంటే 3 రూట్స్ ఉంటాయి, 3 కెనాల్స్ ఉంటాయి, ఆర్ 4 కెనాల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కంటికి కనిపించను అనమాట, మైక్రోస్కోపిక్ గానే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో వీటికి ఏంటంటే బాగా కేర్ తీసుకొని మొత్తం అన్ని రూట్స్ మనం ఇప్పుడు 3 రూట్లు ఉంటే 3 రూట్లు మొత్తం క్లియర్ చేయాలి. మీరు అందులో ఓన్లీ 2 రూట్లు చేసి ఒక కెనాల్ వదిలేసినా కూడా మీకు నొప్పి తగ్గదు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీకు ఇన్ఫెక్షన్ తగ్గకుండా మనం ఫిల్లింగ్ చేసుకున్నా కూడా మీకు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. సో మొత్తం ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాతనే రూట్ కెనాల్ ఫిల్లింగ్ చేస్తామన్నమాట. ఇట్లా మొత్తం అంతా ఫిల్లింగ్ అంతా చేసి మొత్తం అంతా క్లియర్ చేసేస్తాం. ఈ కెనాల్స్ అన్నిటిని క్లియర్ చేసేసి ఆ కెనాల్ లోపలికి రూట్ కెనాల్ ఫిల్లింగ్ మెటీరియల్ సెపరేట్ ఉంటుందండి. ఆ రెడ్ కెనాల్ ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టడానికి ఫస్ట్ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అవ్వాలి. ఎన్ని కెనాల్స్ ఉంటాయి, ఒక కెనాల్ ఉంటే ఒక కెనాల్ క్లీన్ అవ్వాలి, 2 కెనాల్స్ ఉంటే 2, 3 ఉంటే 3, నాతో 4 కొన్నిసార్లు 4 కెనాల్స్ కూడా ఉంటాయి. మొత్తం 4 కెనాల్స్ క్లియర్ అయితే తప్ప ఆయనకి ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వదు, నొప్పి తగ్గదు. దాని తర్వాతనే అప్పుడు అందులోకి ఈ రూట్ కెనాల్ ఫిల్లింగ్ అని ఉంటుందండి, గట్టాపరిచే పాయింట్స్ అని ఉంటాయి. ఆ పాయింట్స్ తోటి ఈ రూట్ కెనాల్ మొత్తం 4 కెనాల్స్ అంటే 4 కెనాల్స్లో ఫిల్లింగ్ పెట్టాలి, 3 కెనాల్స్ ఉంటే 3 కెనాల్స్లో నా ఫిల్లింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ పైన ఎనామిల్లో మళ్ళీ వేరే సెపరేట్ సిమెంట్, ఏదర్ సిల్వర్ ఫిల్లింగ్ అయినా, కాంపోజిట్ ఫిల్లింగ్ అయినా, లేకపోతే గ్లాస్ ఎనామర్ సిమెంట్ ఫిల్లింగ్ అయినా, ఈ 3 ఫిల్లింగ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వరకు మనం పెట్టేసుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తాం అనమాట. పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, మీకు పన్ను మొత్తం అంతా ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయి, పెయిన్ అంతా తగ్గిపోయి, లోపల ఉన్న చీమంతా తగ్గిపోయి, మీకు మొత్తం అంతా క్లీన్ అయిపోయి పన్ను సేవ్ అయిపోతుంది. అయితే ఏంటంటే ఆ పంటకి కొద్దిగా వీక్గా ఉంటుంది. ఈ రూట్ కెనాల్ చేయడం మూలంగా ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోతుంది. ఎందుకంటే అందులో ఈ నర్వ్స్, బ్లడ్ సప్లై అంతా తీస్తేనే మనకు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. అది తగ్గంగానే ఏమవుతుంది, పన్ను ఏంటంటే వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతుంది. దాని మూలంగా ఏంటంటే పన్ను బ్రిటిల్గా అయిపోతుంది, అంటే గ్లాస్ లాగా అయిపోతుంది. సో దాని మూలంగా ఏం చెప్తామంటే పన్ను మళ్ళీ ఎరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రూట్ కెనాల్ చేసిన తర్వాత రేపు పొద్దున్న మీరు ఏదైనా గట్టిగా ఏదైనా వస్తువు తిన్నారనుకోండి, ఏదైనా చిన్న బఠానీ అట్లా ఏదైనా కొంచెం ఏదైనా పడింది, అది ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా 6 months తర్వాత లేకపోతే 1 year డౌన్ ద లేన్ ఎప్పుడే మనం తెలియకంట నార్మల్గా తిన్న దాని మీద మనం నార్మల్ ఫుడ్ అనుకొని తింటాము, ఆ క్రౌన్ పెట్టుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే క్రాక్ వచ్చేస్తుంది. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను క్రాక్ వచ్చింది అంటే మటుకు, ఫ్రాక్చర్ అయింది అంటే మటుకు ఆ పన్ను మొత్తం తీసేయాల్సి వస్తుంది. అందుకనే ఏం చేస్తామంటే రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత మొత్తం ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోయి, రూట్ కెనాల్ ఫిల్లింగ్ అయిపోయింది, పైన ఫిల్లింగ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 week 2 weeks గ్యాప్ ఇచ్చి మొత్తం ఫిల్లింగ్ అదే బాగానే ఉంది, పెయిన్ అంతా తగ్గిపోయింది, మొత్తం సిమ్టమాటిక్గా పేషెంట్ ఉన్నాడు అంటే అప్పుడు మనం దానిపైన క్రౌన్ పెడతాం. ఈ క్రౌన్ ఏంటంటే పంటకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. ఈ క్రౌన్ వేసేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు అనమాట. సో రూట్ కెనాల్ ఫాలోడ్ బై క్రౌన్ అంటే క్యాప్. ఇప్పుడు నార్మల్ మనిషి అదే రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ అంటారు. అసలు దీనికి మెయిన్ పెట్టడానికి కారణం అంటే ఇది స్ట్రెంగ్త్, పంటకి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి. ఇప్పుడు మనం రూట్ కెనాల్ చేసిన దేనికి, మొత్తం ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి, పెయిన్ అంతా తగ్గించేసి, లోపల ఉన్న చీమ్ అంతా తగ్గించేసి, లోపల ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతా తగ్గించేసుకుంటున్నాం, తగ్గించుకొని ఫిల్లింగ్ చేసుకున్నాం. కానీ దానికి అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఆ స్ట్రెంగ్త్ ఉండకపోవడానికి కారణం నేను చెప్తున్నాను కదా మీకు, ఏంటంటే నర్వ్స్ అయినా తీసేటప్పుడు బ్లడ్ సప్లై అంతా పోతుంది. సో అదేంటంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోతుంది. సో పన్ను ఏంటంటే ఇట్ విల్ బికమ్ బ్రిటిల్ లైక్ గ్లాస్. సో ఎప్పుడైనా ఎరగడానికి అవకాశం ఉంటుంది, అంటే నాట్ వెరీ ఎర్లీగా కాదు, ఒక 6 months 1 year ఎప్పుడైనా ఏదైనా గట్టి వస్తే ఏదైనా తిన్నప్పుడు ఒకవేళ కనుక అనుకోని పరిస్థితిలో తింటే అది ఇరిగింది అనుకోండి, ఫ్రాక్చర్ అయిపోద్ది క్రౌన్ అంతా. ఫ్రాక్చర్ అలా అవ్వకూడదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే క్రౌన్ పెట్టేస్తాం. ఈ క్రౌన్ ఎప్పుడైతే పెడతామో అదేంటంటే మీకు స్ట్రాంగ్గా ఆ పన్ను మీకు చాలా కాలము వస్తుంది అన్నమాట. సార్ ఇప్పుడు ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే కంపల్సరీ యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్స్ పెడతామండి. ఫస్ట్ 5 days ఉంటుంది యాంటీబయాటిక్ కోర్స్ అనేది, 5 days ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ కూడా 2 to 3 days ఆర్ 4 days డిపెండింగ్ ఆన్ ది పెయిన్ అది పెడతామన్నమాట. ఈ రూట్ కెనాల్ ఫిల్లింగ్ చేసిన తర్వాత 1 hour ఏం తినద్దని చెప్తాం.
రూట్ కెనాల్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఆ సిమెంట్ అది గట్టి పడటానికి వాటికి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఏం తాగకుండా తినకుండా ఉంటే మీకు అదేంటంటే సిమెంట్ సెట్ అవ్వడానికి బాగా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. మీరు ఇమీడియట్గా ఏదైనా తాగేసి ఇమీడియట్గా తిన్నారనుకోండి మళ్ళీ ఆ సిమెంట్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, మళ్ళీ సిమెంట్ ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలా జరగకుండా ఏం చేస్తామంటే అది మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఏం తినకండి తాకండి అని చెప్తామన్నమాట. దాని తర్వాత ఇంకా నార్మల్ అన్ని రెగ్యులర్గా అన్ని తినేసేయచ్చు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏమైనా తినకుండా ఉండొచ్చా? అన్నీ తినచ్చండి, నో రెస్ట్రిక్షన్. ఓకే, ఓన్లీ పన్ను తీసినప్పుడు కొద్దిగా చెప్తాము తప్ప రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు, అన్నీ తినేయచ్చు, వేడివి తినచ్చు, చల్లవి తినచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 45 minutes to 1 hour బ్రేక్ ఇచ్చి తినమంటాం. ఆ సిమెంట్ సెట్ అవ్వడం అనుకోసం. సిమెంట్ సెట్ అయ్యేంత వరకు మీరు ఏం తినలేదు అనుకోండి, తినకుండా తాకంటుంటే ఆ సిమెంట్కి కంప్లీట్ స్ట్రెంగ్త్ వస్తుంది, దాని విల్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం అన్నమాట. అది ఓకే. తర్వాత జ్ఞానదంతం గురించి అందరికీ డౌట్ ఉంటుందండి. ఈ జ్ఞానదంతం నొప్పి వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఈ జ్ఞానదంతాలు అన్నవి చివరి దంతాలు అనమాట. మనకి అందరికి అన్ని పళ్ళు వచ్చిన తర్వాత చివరి దంతం దాన్నే రావాలి అంటే అన్ని పళ్ళు వచ్చిన తర్వాత దానికి స్పేస్ ఉంటేనే, నోట్లో ఆ స్పేస్ ఉంటేనే ఆ పన్ను బయటకు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. యూజువల్గా ఇది ఏంటంటే అన్ని పళ్ళు వచ్చిన తర్వాత ఇది వచ్చే ఏ గ్రూప్ ఏంటంటే 17 to 18, 16 to 18 years. ఆ ఏజ్లోనే ఇప్పుడు మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా మెచ్యూరిటీ ఏజ్ అంటే 16 to 17 అంటాం మనం. సో ఆ మెచ్యూరిటీ ఏజ్లో వస్తుంది కాబట్టి అంటే వాళ్ళకి మాకు కంప్లీట్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఆ టైంలో వస్తుంది కాబట్టి ఆ దంతాన్ని అందుకనే మనం జ్ఞానదంతం అంటాం. అంటే మొత్తం కొంచెం జ్ఞానంతో ఉంటుంది అన్నది అట్లా మెచ్యూర్డ్ టైంలోనే ఆ ఏజ్లో వస్తుంది కాబట్టి 16 to 17 yearsలో రావాల్సిన పన్ను ఒకవేళ కనుక రాలేదు అంటే 18 years వరకు ఆగొచ్చు మీరు. ఇంకొక 1 year 2 years ఆగచ్చు, 18-19 years వరకు. అప్పటికే కనుక ఆ పన్ను దంతం బయటకు రాలేదు అంటే కంపల్సరీ ఎక్స్రే తీసుకొని చూసుకోవాలి. ఎక్స్రే మనకి ఏంటంటే 2 రకాల ఎక్స్రేస్ ఉంటాయండి. ఒకటి IOP అని ఎక్స్రే ఉంటుంది, అది చిన్న ఎక్స్రే అనమాట. అది చైర్ సైడే తీసేయచ్చు, డెంటల్ చైర్ సైడే ఉంటుంది. ఆ ఎక్స్రే తోటి ఏంటంటే మనకు లోపల దంతం ఎక్కడ ఉన్నది బయటికి రాకుండా లోపల బోన్లో ఉండిపోయింది, స్టక్ అయిపోయింది, సో అది మనకు కనబడుద్ది అనమాట. లేదంటే ఓపీజీ ఎక్స్రే అని ఉంటుంది. ఓపీజీ ఎక్స్రే మూలంగా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం 32 పళ్ళ యొక్క స్టేటస్ తెలిసిపోతుంది. ఓకే, సో అందులో కూడా మనకి జ్ఞానదంతాలు రాకపోవడము, ఎందుకు రాలేదు, ఏ పొజిషన్లో ఉన్నాయి అంటే ఒక మామూలుగా ఏంటంటే ఒక 30 to 40% పీపుల్కి రాదు. దీనికి కారణం ఏంటంటే కొద్దిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మనం జీన్స్ ప్రకారం తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనము ఒకవేళ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారు, ఆ పేషెంట్కి జా అంటే దవడ సైజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ జీన్ నుంచి కింద దవడ ఫామ్ అయింది అనుకోండి, జీన్ నుంచి. ఓకే, పంటి దంతము మదర్ జీన్ నుంచి ఫామ్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుద్ది, ఈ జీన్ ఇది దవడేమో ఇది చిన్న దవడ అయ్యి ఉండొచ్చు, పన్ను ఏమో పెద్ద పన్ను సైజ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో దాన్ని ఏమంటామంటే మనము మిస్ మ్యాచ్ అంటాం అనమాట. సో దాని మూలంగా అవుతుంది అనమాట. సో యూజువల్లీ జ్ఞానదంతాలు రాకపోవడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ఈ జీన్ మిస్ మ్యాచ్ మూలంగా మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దవడ సైజు చిన్నగా ఫామ్ అవటం, దంతం ఏమో పెద్దగా ఫామ్ అవటం, అలాగా వాటి మూలంగా ఏమవుతుంది దంతం బయటికి రావడానికి అవకాశం ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే అన్ని పళ్ళు వచ్చిన తర్వాత ఈ చివరి దంతం రావాలి. సో దానికి బయటికి స్పేస్ లేకపోతే అప్పుడు అది లోపలే ఉండిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఫామ్ అవడమే ఇర్రెగ్యులర్ పొజిషన్లో ఫామ్ అవుతాయి. బాగా లోపల దంతం లోపల ఇక్కడెక్కడో ఇలా ఫామ్ అవుతాయి, ఇలాగా క్రాస్గా ఫామ్ అవటము. ఇలా క్రాస్గా ఫామ్ అయ్యే ఇప్పుడు అన్ని పళ్ళు ఇలా స్ట్రైట్గా ఫామ్ అవ్వాలి, ఇలా వర్టికల్గా ఉండాలన్నమాట. ఈ జ్ఞానదంతం ఒక్కటే ఇలా హారిజాంటల్గా, లేకపోతే ఇలా వంకరగా, ఇటు వంకరగా, ఇటు ఇలా వంకరగా, లేదంటే ఇలా మొత్తం హారిజాంటల్గా పడుకొనే ఫామ్ అవుతాయి. ఇంకా అదంతా వచ్చే అవకాశం ఉండదన్నమాట. అప్పుడు ఏంటంటే మనం 16 to 18 years అప్పుడు రావాల్సిన దంతము మీరు 18 years వరకు ఆగుతారు, రాలేదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఒక ఎక్స్రే తీసి చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఇవి రావో లోపల ఏమవుతాయంటే అలా లాంగ్ స్టాండింగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఫుడ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీరు తిన్న ఫుడ్ అంతా ఈ ఏరియాలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బ్యాక్టీరియా ఈ పన్నుని తినేస్తుంది, ఈ భాగాన్ని తినేస్తుంది అనమాట. ఈ భాగాన్ని తినేసేటప్పటికి మళ్ళీ మీకు
కేరీస్ పుచ్చు, మళ్ళీ అక్కడి నుంచి నరువుకి అది వెళ్ళి టచ్ అవుతుంది కొన్ని సంవత్సరాలకి. టచ్ అవ్వగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. దాని మూలంగా ఏంటంటే చిగురు వాపు రావడం, చిగురు నుంచి స్మెల్ రావడం, ఆ ఇయర్లో చిగురు లోపల ఉండిపోయింది కదా అది, చిగురు వాపు రావడం, చిగురికి ఇన్ఫెక్షన్ రావడం, పస్ రావడం. పస్ ఎప్పుడైతే వచ్చిద్దో బాగా బ్యాడ్ స్మెల్ ఇవన్నీ వస్తాయి, ఇంకా స్వెల్లింగ్ అవన్నీ వచ్చేస్తాయి, భరించలేని నొప్పి అవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఆ జ్ఞానదంతాన్ని తీసేస్తాం అనమాట. సార్ దీనివల్ల పక్క పన్ను కూడా వస్తుంది. పక్క పన్ను కూడా ఈ ఇన్ఫెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది అట్లా తీయించుకోకుండా అట్లా చాలా సంవత్సరాలు వదిలేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పన్ను డ్యామేజ్ అవడమే కాకుండా పక్క పన్ను రూట్ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ వెళ్ళి ఇక్కడే ఇరుక్కుంటుంది కాబట్టి ఇక్కడున్న బ్యాక్టీరియా ఈ పన్నే డ్యామేజ్ చేయడం కాకుండా ఈ పక్క పన్ను ఉన్న రూట్ పోర్షన్ కూడా తినేస్తుంది. అప్పుడు ఈ పన్ను తీయాల్సి వస్తుంది, ఈ పన్ను తీయాల్సి వస్తుంది. అందుకని ముందే మనం ఏం చేస్తామంటే 18-19 ఇయర్స్ అప్పుడు పన్ను రాలేదనుకోండి, ఎక్స్రే తీసి చూస్తామన్నమాట. ఎక్స్రే తీసి చూసి ఇది పొజిషన్ ఇట్లా ఉంది కాబట్టి మీరు పెయిన్ వచ్చేంత వరకు ఆగకండి, ఇది ఎందుకంటే పెయిన్ వచ్చేంత వరకు మీరు ఆగితే మటుకు ఈ పన్ను ఎలాగో బయటికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ముందే తీయించేసుకుంటే ఈ ముందు పళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మీరు కాపాడుకోవచ్చు అని చెప్పేసి ముందే తీసేస్తామన్నమాట. అయితే అది నార్మల్గా తీయడానికి అవ్వదండి, దంతము ఇది కంపల్సరీ సర్జికల్గానే తీయాలి. ఎక్స్ట్రాక్షన్ అంటే నార్మల్ ఎక్స్ట్రాక్షన్ కాకుండా సర్జికల్గానే మనం తీస్తాం అనమాట. సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే దీనికి కూడా మనం ఎనస్థీషియా కంపల్సరీ ఇవ్వాలి. మామూలు ఎనస్థీషియా కాదు, కొద్దిగా లోకల్ ఎనస్థీషియానే ఇస్తాము. ఆ ఏరియా అంతా నంబ్ అయిపోతుంది, ఆ హాఫ్ ఆఫ్ ది జా అంతా నంబ్ అయిపోతుంది అనమాట. నంబ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే చిగురుని మనం కట్ చేసి ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం బోన్ కనబడుతుంది. ఆ బోన్లో మొత్తం మనము ఒక విండో క్రియేట్ చేసుకుంటాం అనమాట. బర్తో కట్ చేసుకుని బోన్ కొద్దిగా విండో క్రియేట్ చేసుకొని అప్పుడు మనం ఏంటంటే ఇట్లా బోన్ కట్ చేయాలన్నమాట. బర్తోటి కట్ చేసిన తర్వాత మనకి పన్ను కనబడుతుంది. అప్పుడు ఆ పన్నుని మనం బయటికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి తీస్తాం. ఒకవేళ కనుక పన్ను రాని పక్షంలో ఇప్పుడు ఇలాగ ఉందనుకోండి, ఇదే పన్ను ఏం చేస్తాం అంటే 3 ముక్కలు చేసి కట్ చేస్తాం అనమాట. ఈ క్రౌన్ని సెపరేట్ కట్ చేసేసి క్రౌన్ సెపరేట్ చేస్తాం, ఈ రూట్స్ని సెపరేట్గా, ఇది ఒక సెపరేట్ రూట్, ఇది ఒక సెపరేట్ రూట్, ఇలా 3 ముక్కల కింద కట్ చేసి తీసేస్తామన్నమాట. తీసిన తర్వాత చిగురుని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసి మొత్తం ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద రంధ్రం ఫామ్ అయిపోతుంది కదండి, ఈ రంధ్రం మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట. సెలైన్ తోటి వాటితో బాగా ఇరిగేట్ చేసేసి మొత్తం లోపల ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకొని మళ్ళీ చిగురుని అదే ప్లేస్లో పెట్టేసి ఒక 3-4 స్టిచ్చెస్ పడతాయి. ఆ స్టిచ్చెస్ మళ్ళీ ఒక 5 days తర్వాత తీసేస్తాం. మళ్ళీ స్టిచ్చెస్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. అబ్జార్బబుల్ స్టిచ్చెస్ ఉన్నాయి, ఇట్లా 5-6 daysకి తీసే స్టిచ్చెస్ కూడా ఉన్నాయి. 5 daysకి తీసే స్టిచ్చెస్ ఏమో నార్మల్ సిల్క్ తోటి వేసే స్టిచ్ అండి. అబ్జార్బుల్ స్టిచ్చెస్ ఏమో వైక్రిల్ అని ఉంటుంది, బట్ అదేంటంటే మీకు 60 to 70 days ఉంటుంది. నోట్లోనే 70 to 80 days ఆర్ 90 days, ఒక 3 months వరకు ఉంటుంది అనమాట. 3 monthsలోనే స్లోగా కరిగిపోతుంది. సో ఏ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నాకు కొంతమందికి నాకు స్టిచ్ తీసుకోవడం మళ్ళీ భయం అండి, నాకు వద్దు అబ్జార్బుల్ స్టిచ్చెస్ అని అడిగితే మేము అబ్జార్బుల్ స్టిచ్చెస్ వేస్తాము. లేదు మామూలుగా యూజువల్గా ఏంటంటే మా సిల్కే వేసేస్తాం. వేసేసి 5th day రమ్మని చెప్పేసి తీసేస్తాం అనమాట. అయితే జ్ఞానదంతం తీసిన తర్వాత చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఎందుకంటే డెఫినెట్గా మనము పన్ను కట్ చేస్తున్నాం, బోన్ని కట్ చేస్తున్నాం. సో బాడీ విల్ రెస్పాండ్ బై ప్రొడ్యూసింగ్ ఎ స్వెల్లింగ్. ఎందుకంటే మనం ఇంత ట్రామా క్రియేట్ చేస్తున్నాం, అంటే మనం చిగురుని ఓపెన్ చేస్తున్నాము, బోన్ని కట్ చేస్తున్నాము, పన్నుని మళ్ళీ 2-3 భాగాలుగా కట్ చేసి తీస్తున్నాం కాబట్టి కొద్దిగా స్వెల్లింగ్ వస్తుంది. సో ఆ స్వెల్లింగ్ ఎక్కువ రాకుండా మనం కంట్రోల్ చేయడానికి మన దగ్గర కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తామన్నమాట పేషెంట్స్కి. ఐస్ ప్యాక్ పెట్టమని చెప్తామండి. ఇమీడియట్గా పన్ను తీసిన వెంటనే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ ఒక పాలిథిన్ కవర్లో వేసేసి దాన్ని దాన్ని బుగ్గ మీద పెడతాం. ఎటువైపు మీరు పన్ను తీసేసారో ఆ బుగ్గ మీద ఒక నిమిషం పెట్టి నిమిషం తీసేయమంటాం ఐస్ ప్యాక్ని. అట్లా నిమిషం తీసేసి నిమిషం తీసేయాలి. అట్లా మీరు ఏంటంటే ఒక 1 to 2 hours చేయాలి. దాని మూలంగా ఏంటంటే స్వెల్లింగ్ చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది. అది ఇమీడియట్ పన్ను తీసిన వెంటనే ఫస్ట్ 1 to 2 hours చేసేసేయాలి. అది చేసేస్తే ఏమవుతుందంటే స్వెల్లింగ్ అనేది మీకు నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా తెలుస్తుంది. సో ఈ ఐస్ ప్యాక్ మీరు పెట్టడం మూలంగా మీకు 60 to 70 to 80% వరకు మీకు బాగా స్వెల్లింగ్ కంట్రోల్ అవుతుంది. ఈ ఐస్ ప్యాక్ పెట్టని పక్షంలోని మీకు స్వెల్లింగ్ చాలా పెద్దది నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. ఈ స్వెల్లింగ్ ఎక్కువ రావడం మూలంగా ప్రాబ్లం అవుద్ది, నోరు తెరవడానికి అవ్వదు. నెక్స్ట్ రోజు నోరు తెరవడానికి అవ్వదు,
తినడానికి అవ్వదు, మింగడానికి అవ్వదు. బట్ ఏదైనా ఈ స్వెల్లింగ్ ఒక్కసారి స్వెల్లింగ్ వస్తే మటుకు అది 4-5 డేస్లో మళ్ళీ రిజాల్వ్ అయిపోద్ది. ఇదేం పర్మనెంట్గా ఉండే స్వెల్లింగ్ కాదండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు చేసుకుంటారు, నెక్స్ట్ రోజు మీరు మళ్ళీ వర్క్కి వెళ్ళాలి, ఇప్పుడు స్వెల్లింగ్తో వెళ్ళలేరు. సో దాని మూలంగా అందుకని ఏం చెప్తామంటే ఐస్ ప్యాక్ పెట్టమని చెప్తాం. అలాగే ఈ స్వెల్లింగ్ కూడా ఎక్కువ తగ్గడానికి కూడా మన దగ్గర కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి. సో ఆఫ్టర్ ది ప్రొసీజర్ మనం ఒక ఇంట్రామస్కులర్ పెయిన్ కిల్లర్ ఒకటి ఇస్తాము, అలాగే ఇంట్రావెనస్ స్టెరాయిడ్ ఒకటి ఇస్తాము. ఈ స్టెరాయిడ్ ఏంటంటే ఏమి ఇన్ఫెక్షన్స్, ఏమి ఎలర్జీ, ఎటువంటి స్వెల్లింగ్ ఎక్కువ రాకుండా కూడా మనం చేస్తాం అనమాట. చేసిన తర్వాత కంపల్సరీ యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి వస్తుంది. 5 days యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సి వస్తుంది, 4 to 5 days పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ 2 పూటలు పెడతాము, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి పెడతాము, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి మింగమని చెప్తాము. పెయిన్ కిల్లర్స్ ఏమో 3 పూటలు వేసుకోవాల్సి వస్తుంది, ప్రొద్దున తిన్న తర్వాత, మధ్యాహ్నం తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత వేసుకోవాలి. తర్వాతనేమో మీకు స్వెల్లింగ్ కంట్రోల్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ స్వెల్లింగ్ ఐస్ ప్యాక్ పెట్టి మనం ఆ ఇంజెక్షన్లు ఇచ్చి యాంటీబయాటిక్స్ ఎన్ని పెడితే ఆల్మోస్ట్ 80 to 90% స్వెల్లింగ్ కూడా కంట్రోల్ అయిపోతుంది, పెయిన్ కూడా ఏమి ఉండదు. కుట్లు మనం 5 days తర్వాత తీస్తాము. అయితే ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తామంటే విజ్డమ్ టీత్ తీసిన వెంటనే ఒక 45 minutes to 1 hour ఏం తినద్దని చెప్తాం. అక్కడ ఎందుకంటే అక్కడ కాటన్ పెడతాం కదా, మనం పన్ను తీసేసిన ఏరియాలోని స్టిచెస్ వేసిన తర్వాత ఒక కాటన్ ప్లగ్ ఒకటి పెట్టి గట్టి కొరికి ఉంచమని చెప్తాం. ఎందుకంటే అక్కడ క్లాత్ ఫామ్ అవ్వాలి. క్లాత్ ఫామ్ అవ్వడానికి మినిమం 15 to 20 minutes పడుతుంది. సో అందుకనే మనం ఏం చెప్తామంటే 1 hour కొరికి ఉంచండి అని చెప్తాం అనమాట. ఆ కొరికి వచ్చిన కాటన్ ఒక 1 hour తర్వాత తీసేయమని చెప్తాం. తీసేసేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, ఆ 45 minutes క్లాత్ ఫామ్ అయిపోయి ఇంకా అక్కడ బ్లీడింగ్ అంతా కంట్రోల్ అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి వేడివి ఏమీ తీసుకోకూడదు. జ్ఞానదంతం తీసిన రోజు వేడివి ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి, ఆ ఒక్క పూటే. సో సపోజ్ మీరు ఈవినింగ్ తీసుకున్నారనుకోండి, నైట్ ఇంకంతా మీరు వేడివి ఏవైనా చల్ల పదార్థాలు ఏవైనా తీసుకోండి. మరీ గట్టి వస్తువులు ఏమి తినకండి, గట్టి పదార్థాలు ఏమి తినకండి. మెత్తనివి సెమీ సాలిడ్ ఫుడ్ ఏవైనా తినచ్చు అనమాట. అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకొక డౌట్, చిన్నప్పుడు అందరికి ముందు భాగాల్లో పక్క పండు వస్తుంది చాలా వరకు, అంటే పండి అనగానే ఎమ్మడే పండు రావడం, దాని గురించి అసలు కొంతమంది తల్లిదండ్రులు వచ్చేసి స్ట్రగల్ అవుతుంటారు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అవునండి, ట్రీట్మెంట్ ఇది చిన్నప్పుడు ఏమవుతాయంటే దాన్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అని అంటామండి. ఈ అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటే ఏంటంటే పిల్లలు 6 years to 9-10 years ఈ స్టేజ్లో ఏమవుతాయంటే పాల పళ్ళు, కొన్ని మామూలు పాల పళ్ళు మనకి ఫస్ట్ వచ్చే పళ్ళని ఇప్పుడు 2 సెట్లు అంటామండి. ఫస్ట్ పుట్టిన వెంటనే ఫస్ట్ ఇయర్లో నుంచి స్టార్ట్ అవుతాయి పళ్ళు రావటం బయటికి. 1 yearకి 1.5 yearకి ఒక్కొక్క పన్ను రావడం బయటకు వస్తాయి అన్నమాట. ఆ ఫస్ట్ వచ్చే పళ్ళని మనం పాల పళ్ళు అంటాం, అంటే మిల్క్ టీత్ అని అంటాం. ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్, ఆ మిల్క్ టీత్ మొత్తం కలిపి 20 ఉంటాయి. పైన 20 పైన కిందన కలిపి 20 ఉంటాయి అన్నమాట. పై దంతంలోనే పైనమో 10 ఉంటాయి, కిందనేమో ఇటు 5 ఇటు 5 10, ఇటు 5 ఇటు 5. సో మొత్తం కలిపి మీకు 20 ఉంటాయి మిల్క్ టీత్ సెట్. ఓకే, ఆ మిల్క్ టీత్ ఏంటంటే మనకి 12 years వరకు ఉంటాయి. ఈ 1.5 year నుంచి వచ్చిన పళ్ళు అట్లా మిల్క్ టీత్ అంటాం కదా, అవి 10 to 12 years వరకు ఉంటాయి అనమాట. ఈ మిల్క్ టీత్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో పడిపోతూ ఉంటుంది. 7 to 8 గ్రూప్ లో ఏమో ఫ్రంట్ వచ్చిన మిల్క్ టీత్ పడిపోయి పర్మనెంట్ టీత్ వస్తాయి. దాన్ని పర్మనెంట్ టీత్ అంటాం. ఆ పర్మనెంట్ టీత్ మొత్తం కలిపి 32 ఉంటాయి. అవి ఏంటి 7 to 8 yearsకి కొన్ని ముందు పళ్ళు వస్తాయి, 9 to 10 yearsకి వెనక పళ్ళు వస్తాయి, 11 to 12 yearsకి ఇంకా వెనక పళ్ళు వస్తుంది, 16 yearsకి జ్ఞానదంతం వస్తుంది. సో అలా స్టేజ్ వైజ్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ముందు పాల పండు ఊడిపోవడానికి కారణం అదే, స్ట్రాంగ్ టీత్ రావడానికి 8 to 10, 12 years ఆ ఏజ్ గ్రూప్ లోని కంపల్సరీ ఏమవుతాయంటే ఒక పన్ను ముందుకి ఒక పన్ను వెనక్కి ఇట్లా వంకర టెంకర గాను ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట. దాన్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం అనమాట. అది ప్రతి నార్మల్ ఇండివిజువల్కి, నార్మల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరికి అది అవుతుంది. అది వచ్చినా కూడా మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బై ది టైం పేషెంట్ చైల్డ్ అటైన్స్ 12 to 13 years ఏమవుతుంది అంటే జా కూడా మీకు ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. చిన్నప్పుడు జా సైజ్ చిన్నది ఉంటుంది, దవడ సైజు. బట్ ఎప్పుడైతే 12-13 yearsకి వస్తుందో జా అలా పెద్దది అవుతూ వస్తుంది అనమాట. 15-16 yearsకి కంప్లీట్ జా సైజ్ మీకు యాక్చువల్ సైజ్ వచ్చేస్తుంది. 16-17 yearsకి మీకు జా మెచ్యూర్ అయిపోయి ఇంకా అది నార్మల్ అడల్ట్ జా సైజ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే జా పెద్దగా గ్రో అవుతుందో మీకు స్పేస్ కూడా వస్తుంది. ఆ స్పేస్ తోటి ఏమవుతాయంటే ఈ టీత్ అన్ని మనకి ఆటోమేటిక్గా అవంతట అవే
మనకి సెట్ అవుతాయి, న్యాచురల్గా సెట్ అవుతుంది అనమాట. అలా సెట్ అవ్వని పక్షంలోని మన దగ్గర స్పేస్ మెయింటైనర్స్ అని ఇంకా రకరకాల ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాటితోటి మనము సెట్ చేస్తాం. ఓకే. అప్పుడు మనకు ఒకవేళ కనుక అప్పుడు కూడా వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు, లోపల ఉన్న పళ్ళు అలా ఉండిపోతే అప్పుడు మనం 13 years 14 years స్టేజ్కి అప్పుడు మనం బ్రేసెస్ అని వేస్తామండి, క్లిప్స్ అని వేస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మా కోసం, మా వ్యూవర్స్ కోసం మీ డెంటల్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే చెప్పారు. ఇలాంటి టిప్స్ మరికొన్ని మా వ్యూవర్స్కి డౌట్స్ ఉన్నాయి, అవి ఈసారి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, డాక్టర్ గారు మనకైతే ఎన్నో టిప్స్ చెప్పారు. అలాగే డెంటల్కి సంబంధించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, పక్క పళ్ళు వస్తే వాటి గురించి, మళ్ళీ పిప్పళ్ళు వాటి గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి తెలుసుకుంటాను. మరి కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.